మృకండు మహర్షికి శివుడు ఒక వరం ఇచ్చాడు. 100 ఏళ్లు బతికే మూర్ఖుడు కావాలా, లేదా కేవలం 16 ఏళ్లు బతికే జ్ఞాని కావాలా? మహర్షి అల్పాయుష్యు అయినా పర్లేదు, జ్ఞాని అయిన మార్కండేయుడినే కోరుకున్నాడు. ఆ బాలుడు గొప్ప శివభక్తుడిగా పెరిగాడు. కాలం గడిచింది. మార్కండేయుడికి 16 ఏళ్లు వచ్చాయి. అతని ఆయుష్ తీరిపోయే చివరి రోజు రానే వచ్చింది. ప్రాణాలు తీయడానికి స్వయంగా యమధర్మరాజు తన మహిషంపై ఎక్కి భయంకరమైన రూపంతో వచ్చాడు. యముడిని చూసి భయపడిన మార్కండేయుడు పరుగున వెళ్లి గర్భగుడిలోని శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. నా ధర్మం నేను చెయ్యాలి అంటూ యముడు తన కాలపాశాన్ని విసిరాడు. అది బాలుడితో పాటు లింగానికి కూడా చుట్టుకుంది. తన భక్తుడిని తన లింగాన్ని బంధించేసరికి శివుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ లింగం బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు సాక్షాత్ కాలకాలుడు. యముడి రొమ్ముపై తన ఎడమ కాలితో బలంగా తన్ని అతన్ని కింద పడేశాడు. యముడు భయంతో వణికిపోయి శివునికి నమస్కరించాడు. శివుడు శాంతించి మార్కండేయుడిని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఎప్పటికీ 16 ఏళ్ల బాలుడిగానే చిరంజీవిగా ఉంటావు అని శివుడు వరమిచ్చాడు. మృత్యువుని జయించిన కథ ఇది. ఓం నమః శివాయ.